హలో గాయ్స్! వెల్కమ్ టు విజయాస్ వరల్డ్. మనం ఎపిసోడ్ 6లో ఏం జరిగింది? ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు? ఏంటి ప్రాసెస్? అసలు ఏం టాస్క్స్ పెట్టారు? అవి వర్తా? కాదా? ఓకే. అసలు ఇప్పుడు వరకు ఉన్న కంటెస్టెంట్స్ అసలు ఎలా చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? సో, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం ఈ మన వీడియోలో. సో, ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దామంటారు? హ్మ్. నేనైతే మీకు లాస్ట్ వీడియోలోనే మీకు చెప్పాను గదా! ఎవరు? మన 'తుళ్ళూరి'. 'భాగి తుళ్ళూరి'. చెప్పాను గదండీ నేను టాప్ 15 కైతే వచ్చేస్తది. టాప్ 15 నుంచి 'బిగ్ బాస్'లోకి గూడా ఎళ్తది. ఆ ఒక్క స్టెప్పే బాకీ ఉంది. ఎందుకంటే ఈ ఎపిసోడ్‌లో ఇవాళ జరిగిన ఎపిసోడ్‌లో 'భాగి తుళ్ళూరి' ఆల్రెడీ టాప్ 15లోకి సెలెక్ట్ అయిపోయింది. అది గూడా ఎలాగా? తన హెయిర్ ట్రాన్స్‌ఫర్మేషన్ అబ్బబ్బబ్బా! ఏమన్నా బోల్డ్ మూవా అండి? మామూలుగా అయితే హెయిర్ కట్ అంత ధైర్యంగా చేయించుకోరు. ఎవరికైనా గూడా హెయిర్ అనే దాని మీద కొంచెం సెంటి అయిపోతారు. కానీ తను మాత్రం చాలా స్పోర్టివ్‌గా కూర్చుంది. అండ్ తర్వాత తను చూసుకొని తన ఇమేజ్‌ని తను చూసుకొని, తన ఫోటోని తను చూసుకొని, తన రియాక్షన్ ఇట్స్ చాలా ఎమోషనల్. ఎందుకంటే తన హెయిర్ కట్ తను చూసుకొని తన అమ్మలాగా అంటే వాళ్ళ అమ్మని తనలోనే చూసుకుంది తను. ఇట్స్ సో బ్యూటిఫుల్. నాకు చాలా అనిపించింది ఆ మూమెంట్ అనేది. అండ్ 'వెంకీ వైబ్'. 'వెంకీ వైబ్' దగ్గరికి వస్తే నిన్న ఎపిసోడ్‌లో తను సారీ ఇవాల్టి ఎపిసోడ్‌లో తను ఎలిమినేట్ అయ్యి ఎళ్ళిపోయాడు. ఫేవరెట్ కలర్ ఏంటి అని జెప్పి అడిగితే మన హైదరాబాదీ బచ్చాని తనేమో ఆరెంజ్ అని జెప్పేసి ఆరెంజ్ మీదకి స్టిక్ అయ్యి ఉన్నాడు. దట్ ఫెలో. ఈ 'వెంకీ వైబ్' తనకి పింక్ కలర్ అంటే ఇష్టం అని చెప్పి యెల్లో కలర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడనేది నాకు ఇప్పటికీ అర్థం గాలేదు. పింక్ అని చెప్పి పింక్‌కి తనలాగే ఆరెంజ్‌కి స్టిక్ ఎలా అయ్యాడో ఆ అబ్బాయి, అలాగే 'వెంకీ వైబ్' గూడా తన పింక్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి పింక్ కలర్‌కి తను స్టిక్ అయ్యి ఉండుంటే ఈ పాటికి డైరెక్ట్‌గా వచ్చేసే ఉండేవాడు. ఎళ్ళేవాడు గూడా గాదు ఫస్ట్ ఫస్ట్ థింగ్. మరది ఎందుకు పింక్ అని చెప్పి యెల్లోకి చేంజ్ చేసుకున్నాడు డెసిషన్ అనేదైతే అర్థం గాలేదు. ఆహ్, ఏమో దాంట్లో ఏం చెప్పలేం. ఎందుకంటే అది స్క్రిప్టు అవ్వచ్చు, కాకపోవచ్చు. సో, దాన్ని మనం అంత ఏం చేయలేము. సో, ఇద్దరు ఎగ్జిట్ కార్డ్స్ ఎత్తడం, దాంట్లో మళ్ళీ మట్టిలో ఒక గ్రీన్ ఫ్లాగ్ ఒకటి పెట్టి, గ్రీన్ కలర్ కార్డ్ ఒకటి పెట్టి అది ఎవరు తీసుకుంటే వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు టాప్ 18 ఎవరైతే ఇప్పుడు 18 మెంబర్స్ ఎవరైతే యువతల సైడ్ ఉన్నారో టాప్ 15 వాళ్ళు కాకుండా టాస్క్ చేయాల్సిన వాళ్ళు, మళ్ళీ దానిలోకెళ్ళి కూర్చోబెట్టారు. అయినా అసలు మళ్ళీ పాపం మళ్ళీ ఆ అబ్బాయి మళ్ళీ టాస్క్ చేయాలి. ఇప్పుడు ఆ గ్రీన్ ఫ్లాగ్ తీసుకున్న అబ్బాయి. మన హైదరాబాద్ అబ్బాయి. సో, ఏంటో మరి నాకసలు ఆ టాస్క్ ఎందుకు పెట్టారో? ఎలిమినేట్ చేయాలనుకుంటారండి. ముందే చేయకుండా ఉంటే అయిపోయేది. సో, మరేంటో నాకైతే అర్థం కాలేదు. బట్ ఎవరెవరైతే ఆ 18 మెంబర్స్‌ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారో జ్యూరీ వాళ్ళందరూ చాలా స్పోర్టివ్‌గున్నారు. అన్ని టాస్క్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ బట్ ఫ్యూ ఆఫ్ దెమ్ కొంతమంది ఒక ఇద్దరు, ముగ్గురు అయితే ఉన్నారు. ఎక్కువ మంది అసలు వాళ్ళు చెయ్యి ఎత్తలేదు. ఏం లేదు. చాలా లిమిటెడ్‌గా చెయ్యెత్తారు. మిగతా వాళ్ళందరూ మాత్రం చాలా బాగా స్పోర్టివ్‌గా ఉన్నారు. ఆడుతున్నారు. సో ప్రతి టాస్క్‌ని వాళ్ళు ఈజీ అయితే తీసుకోవట్లేదు. ఎందుకంటే ఈ టాస్క్ కాకపోతే నెక్స్ట్ టాస్క్ ఏమవుతదో అన్న భయము, ఆ జీల్, ప్యాషన్ అయితే ఉంది వాళ్ళకి. కళ్ళగలిపి ఉన్నాయి. సో, వాళ్ళు బానే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నారు. అన్నిటికి వాళ్ళు రేస్ చేస్తున్నారు. బట్ జ్యూరీ ఇంకా అందరూ ఈ టాస్క్ చేస్తా, ఈ టాస్క్ చేస్తా అనేసరికి జ్యూరీ మాత్రం వాళ్ళకి ఇద్దరిని మాత్రం వాళ్ళు జ్యూరీ వాళ్ళే సెలెక్ట్ చేస్తున్నారు. ఒక్కొక్క దానికేమో గంట పెట్టారు. గంట పెట్టి ఎవరు గంటని చేతిలోకి తీసుకుంటారో వాళ్ళు ఈ టాస్క్ ఆడతారు అట్లాగా. ఇట్స్ ప్యూర్‌లీ బేస్డ్ ఆన్ లక్. ఎందుకంటే కొంతమంది గంట పట్టుకొని గూడా వదిలేస్తా ఉంటే ఇంకొకళ్ళు తీసేసుకున్నారు. అందులోనే వన్ ఆఫ్ ద టాస్క్ ఈస్ టాటూ. ఛీ! నా బతుకు అన్న టాటూ ఏయించుకున్నాను. ఇంకా 'ఐ యామ్ లూజర్' అని ఏయించుకుంటాడేమో అనుకున్నా. ఎందుకంటే ఒక 'కిక్' సినిమా అదొకటి తీసుకొని అట్లా ఏమన్నా 'ఐ యామ్ లూజర్' అని ఏమన్నా ఏయించుకుంటాడేమో అనేసి అనుకున్నాను కానీ, బట్ దట్ ఫెలో 'ఛీ నా బతుకు' అనే టాటూని ఏయించుకున్నాడు. వెరీ బోల్డ్ మూవ్. బట్ ఐ అప్రిషియేట్ హిమ్. బా తీసుకున్నాడు. బానే ఏయించుకున్నాడు. గవర్నమెంట్ జాబ్‌కి రిస్క్ యాక్చువల్‌గా అది. నేను గవర్నమెంట్ జాబ్స్‌కి ట్రై చేశాను, రాసాను, అన్నీ చేశాను. సో, గవర్నమెంట్ జాబ్స్‌లో టాటూస్ ఉంటే అవి చెల్లవమ్మ. సో, ఆ రిస్క్ తీసుకొని గూడా తను ప్రెజెంట్ సిట్యుయేషన్ అంటే తను చెప్పిన ఆన్సర్ నాకు నచ్చింది. ఎందుకంటే రేపేం జరుగుద్దో, ఉంటామో లేదో మనకి తెలీదు. సో, ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ మనం గ్రాబ్ చేసుకోవాలి. సో, దట్ ఈస్ వాట్ హి సెడ్. తను గూడా అదే చెప్పి, అదే స్టెప్ తీసుకొని తను టాటూ ఏయించుకున్నాడు. ఆహ్, వెరీ ప్రౌడ్.
ఇట్స్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ హిమ్‌సెల్ఫ్. సో, అదొకటి. అండ్ మిగతా వాళ్ళందరూ గూడా చాలా బానే చేశారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎక్స్ లవర్‌కి కాల్. సో, నాకు అది ఒక్కటి మాత్రం అవసరమా అని అనిపిచ్చింది. మేబీ దే కుడ్ హావ్ గివెన్ ఈ వేరే ఏదన్నా టాస్క్ ఇచ్చుంటే బావుండేమో అని అనిపిచ్చింది నాకు. ఎందుకంటే ఆహ్, సీ ఆల్రెడీ ఒక పాస్ట్ జరిగింది. దాన్ని వదిలించుకొని దరిద్రం నుంచి బయటకొస్తాం. మళ్ళీ ఎళ్లి కెలికి తవ్వి వాడికి ఫోను జేసి అది ఏదో అంటే 'బిగ్ బాస్'కెళ్ళడానికి వాడెవడికో ఫోను జేసి మాట్లాడి వాడితోటి మళ్ళీ అన్ని పాత జ్ఞాపకాలన్నిటిని నెమరేసుకున్నట్టు చేసుకోవడం అవసరమా? ఈజ్ ఇట్ థాట్ వర్త్? అని నాకనిపించింది. అండ్ అసలు ఆ టాస్క్ పెట్టడం గూడా నాకు మేబీ లాస్ట్ మొమెంట్‌లో అయినా గాని అతనికి కాదు వేరే ఎవరికన్నా కాల్ చేసి ఏదైనా హెల్ప్ అడగడమో సో అండ్ సో లైక్ లాస్ట్ సీజన్‌లో వాళ్ళు చేశారు గదా! ఎవరికో మర్చిపోయానబ్బా! ఆ! తనకి కాల్ జేసి అదే వాళ్ళ ఇంట్లో అదే ఫ్రెండ్స్‌లో ఎవరికో కాల్ జేసి ఇన్ని డబ్బులు అడుగు ఆన్ స్పాట్ వాళ్ళేస్తారా లేదా అని సంథింగ్ ఒకటి చేశారు ఫోన్ కాల్‌దే. సో, అలాంటి దాంట్లో ఇంకొంచెం డిఫరెంట్‌గా ఏదన్నా లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ అయిందనో, లేకపోతే సో అండ్ సో ఏదో ఒకటి అట్లా ఏదన్నా చేయించాల్సింది. ఈ ఎక్స్ లవర్‌కి ఫోను చేయించి మాట్లాడించడం అనేది నాకెందుకో అసలు నచ్చలేదు ఫస్ట్ థింగ్ అవసరమా అనైతే అనిపించింది. బట్ ద వే షీ టుక్ అండ్ ద వే షీ వాస్ వెరీ స్ట్రాంగ్ అవిరన్నీ చాలా బాగున్నాయి. చాలా స్ట్రాంగ్‌గా ఉంది. చాలా మాట్లాడింది. బట్ పాపం ఫైనల్‌గా ఏడ్చిందనుకోండి. ఎవరికీ రాదు గానీ. మేబీ అన్నీ హిట్ అయ్యి ఉంటాయి మళ్ళొకసారి అలా జుప్ అని. సో, ఓకే. సో, ఫస్ట్ టాస్క్ అయితే మాత్రం అదే కొంచెం చెత్త వెజిటబుల్స్ వేస్ట్ అదంతా తీసుకొచ్చి ఒక టాస్క్ అయితే చేయిచ్చారు. వాళ్ళు ఆహ్, అందులో ఒక టైం వరకి వెయిట్ చేసి లెట్స్ మూవ్ టు నెక్స్ట్ రౌండ్ అని అన్నప్పుడు వాళ్ళు అక్కడి నుంచి పొటాటోని స్మాష్ చేసి దాని లోపల వాళ్ళు పెట్టిన నంబర్స్‌ది చిట్స్ 3 చిట్స్ తీసి ఆ 3 చిట్స్ తోటి వాళ్ళు ఒక బాక్స్‌కి లాక్ లాక్డ్ బాక్స్‌కి దానికి లాక్ సెట్ చేసి తీసి దానిలో ఉన్న గ్లాస్ ఆఫ్ జ్యూస్ తాగి, దాన్ని ఒక కప్పు పట్టుకున్నట్టు హోల్డ్ చేయాలి అని జెప్పేసైతే చెప్పారు. ఆ టాస్క్‌లో ఇద్దరు బాగా ఆడారు. బట్ ఆ అబ్బాయి ఫాస్ట్‌గానే ఉన్నాడు గానీ పాపం అమన్ ఫాస్ట్‌గానే ఉన్నాడు, చేశాడు గానీ, నాకెందుకో కొంచెం ఆహ్, మరిది అంటే కరెక్టో కాదో నాకు తెలీదు. బట్ ఎందుకో నాకు చిన్నగా కొంచెం అన్‌ఫెయిర్‌గా అనిపిచ్చింది. ఎందుకు అంటే ఫస్ట్ 3 చిట్సే ఉన్నాయి అది ఇది అని చెప్పారు. కానీ ఎంప్టీ పేపర్స్‌ని కూడా పెడతాము వితౌట్ నంబర్ అనేది మాత్రం వాళ్ళెక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ ఆ అబ్బాయి పాపం అప్పటికి వచ్చాడు, తీసాడు. ఒక దాంట్లో నంబర్ లేకపోయేసరికి మళ్ళీ ఎళ్ళాడు, మళ్ళీ తీసాడు. మొత్తానికి నంబర్స్ తెచ్చుకున్నాడు. తెచ్చుకొని లాక్ ఓపెన్ చేద్దామని చూసాం కానీ, ఆ అబ్బాయికి లాక్ ఓపెన్ అవ్వలేదు కానీ, ఆ అమ్మాయికి మాత్రం లాక్ చాలా ఫాస్ట్‌గా ఓపెన్ అయిపోయింది. సో, అక్కడ గూడా కొంచెం నాకెందుకో అంటే అలా అనిపిచ్చిద్ది. బట్ అది కరెక్టో కాదో నాకు తెలీదు. బట్ నాకైతే కొంచెం అట్లా కొంచెం డిఫరెంట్‌గా అయితే అనిపిచ్చిందనమాట. అదొకటి. సో, ఇవే టాస్క్స్ జరిగినియి. ఒక 4 మెంబర్స్ మాత్రం టాప్ 15లోకి అంటే ఎగ్జిస్టింగ్ 3 మెంబర్స్ వాళ్ళు గాకుండా ఇంకో 4 మెంబర్స్‌ని తీసుకున్నారు. అండ్ ఇవాళ వచ్చే ఇంకొక ఎపిసోడ్‌లో అంటే మిడ్‌నైట్ 12కి సారీ. మిడ్‌నైట్ 12కొచ్చే ఇంకో ఎపిసోడ్‌లో ఇంకెవరెవరు సెలెక్ట్ అవుతారు. సో, ఇప్పుడు ఆల్‌మోస్ట్ 18 మెంబర్స్‌లో ఒకళ్ళెళ్ళిపోయారు. అండ్ 4 మెంబర్స్ టాప్ 15 వైపొచ్చేసారు. సో, ఇంకెంతమంది మిగిలినట్టు? 18లో 4+5 తీసేస్తే 13 మెంబర్స్ మిగిలారు. ఆ 13 మెంబర్స్‌లో ఇంకో ఎంతమందొస్తారు? 7 మెంబర్స్ 8 మెంబర్స్ అనుకుంటా. ఇంకో 8 మెంబర్స్ ఎవరెవరు సెలెక్ట్ అవుతారని మీరనుకుంటున్నారు? నాకు చిన్న ఒక గెస్ ఉంది. మీరు కూడా ఒక గెస్ చేసి కామెంట్స్‌లో చెప్పండి ఎలా ఉంది. కొంచెం చూడండమ్మా మన వీడియోస్ గూడా. ఆ! చూడండి, కామెంట్స్ చేయండి. అండ్ మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? అనేది బిఫోర్ 12 పెట్టండి కామెంట్స్‌లో. అండ్ నాకైతే అటు ఇటు తిరిగి నాకైతే జపాన్ అతన్ని తీసుకుంటారని నేను అనుకుంటున్నా. అండ్ ఆ యాంకర్స్ వస్తారు. వన్ మోడల్ కొంచెం డార్క్‌గా ఉన్నారు చూడండి. ఆవిడ ఒకతి వస్తుందని అనుకుంటున్నా. అండ్ లెట్స్ సీ. ఇంకొన్ని గంటలైతే 12 అవుతుంది. 12 అయితే ఎపిసోడ్ 7 వస్తది. ఎపిసోడ్ 7లో ఏమవుతదో మనం చూద్దాం. ఇప్పుడైతే ఎపిసోడ్ 6లో ఇదైతే జరిగింది. అండ్ ఇంతకంటే నాకెక్కువ పెద్ద సాగదీయాలని ఏమి అనిపించట్లేదు. కాబట్టి మనం ఇంతటితో ఈ వీడియోని క్లోజ్ చేసుకుందాం. ఓకే. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మీ సపోర్ట్ ఇవ్వండి. అండ్ మీరేమనుకుంటున్నారు?
అనే దాన్ని కామెంట్స్‌లో చెప్పేయండి. మర్చిపోకండే ఇంకా 8 మెంబర్స్ ఎవరెవరు సెలెక్ట్ అవుతారనుకుంటున్నారు 7థ్ ఎపిసోడ్‌లో? మీకేమైనా వైల్డ్ గెస్ ఉంటే కామెంట్స్‌లో చెప్పండి. అయితే మరి ఉంటాను అందరికీ. నమస్కారం. బాయ్.